నేను పూర్ణిమ శర్మ, హెల్త్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్. మీకివాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ ఒక రెస్టారెంట్‌కి వెళ్ళిందండి. సో, వాళ్ళక్కడ ఏదో పార్టీ కోసం లంచ్‌కెళ్లారు ఫ్యామిలీ మొత్తం. 4 మెంబర్స్ అలా లంచ్‌కెళ్లారు. సో, లంచ్ చేశారు. బయటికొచ్చిన తర్వాత మధ్యలో సడెన్‌గా వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది. వామిటింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, వాళ్ళు చాలా ఇదైపోయారు, భయపడ్డారు. సో, వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయ్యారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటలైజ్డ్ అయ్యారు. అండ్ వాళ్ళకొచ్చిన ఫుడ్ పాయిజన్‌కి వాళ్ళకి ఐసీయూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. సో, ఐసీయూలో పెట్టిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చు ఆల్‌మోస్ట్ 2,85,000 ట్రీట్మెంట్ ఖర్చయిందండి. సో, ఒకవేళ గనక వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ గనక లేకపోతే వాళ్ళు సడెన్‌గా ఇంత అమౌంట్ వాళ్ళు ఎలా కడతారు? చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో, హెల్త్ వైస్ మనకి ఎనీ టైమ్ ఏదైనా ఇష్యూ రావచ్చండి. ఎప్పుడైనా హెల్త్ వైస్ ఇష్యూ రావచ్చు. సో, ఇలాంటి సంఘటనలు గూడా జరగొచ్చు లైఫ్‌లో. అందుకని మీకు కంపల్సరీగా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మన లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుంది.